సెల్ ఫోన్స్, వీడియో కెమెరాస్ ఇవన్నీ అలౌ లేదండి. కానీ చాలామంది లోపలికి తీసుకెళ్తున్నారు. నాకైతే పర్సనల్‌గా ఇలాగా వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనము దేవుని ఫోటోలు తీయొద్దని చెప్పిన తర్వాత కూడా తీస్తే బాగోదనిపించి నేనెప్పుడు తీయను. అంటే మెయిన్ ఆ ప్రహరీ గోడ అవన్నీ తీస్తాను గానీ గర్భగుడిలో ఎప్పుడు నేను ఫోటోస్ తీయలేదు. సో బయటకొచ్చాక చిన్నగా ఏమన్నా షాపింగ్ చేద్దామని చూసినప్పుడు నాకు ఇప్ప పువ్వు కనిపించిందనమాట. ఇప్ప పువ్వు అనేది రాముల వారు, సీతమ్మ వారు వనవాసంలో ఉన్నప్పుడు ఇప్ప పువ్వు ఎక్కువ తీస్తున్నారనమాట. అది హెల్త్‌కి చాలా మంచిదంట. అక్కడ ఎక్కువ దొరుకుతుంది భద్రాచలం అడవుల్లో. మీరు ఎప్పుడైనా వెళ్తే తీసుకోండి. నేను కూడా తీసుకున్నాననమాట. అండ్ శ్రీశైలంలో కూడా నాకు కనిపించింది ఇప్ప పువ్వు. సో నాకు నిన్నంతా మేము బయట ఫుడ్ తినేసరికి మా బర్రెలన్నీ బోరుకొచ్చేసినాయి. అంటే ఇంకొక రోజు అవి తింటే హెల్త్ ఏమైపోయిందో ఏమో, కొంచెం బయట ఫుడ్ కదా, డైజెస్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. అందుకోసం పిల్లల కోసం నేనే ప్రిపేర్ చేశాను అనమాట పప్పొంగలి. సింగిల్ పాట్ రెసిపీ, త్వరగా అయిపోతుంది. నాకు 15-20 మినిట్స్ కూడా పట్టలేదు ఇచ్చేయడానికి. సో పిల్లలు లేచేసరికి ఫుడ్ ప్రిపేర్ చేసేసి మేము తినేసి పిల్లల కోసం వెయిట్ చేస్తాం అనమాట. లేచి రెడీ అయ్యి బయలుదేరుదాం అని చెప్పేసి. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇక్కడి నుంచి మనకి ఎగ్జాక్ట్గా 75 or 80 కిలోమీటర్ డిస్టెన్స్లో ముగత్తా వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకొంచెం పైకి వెళ్తే ఛత్తీస్గఢ్ బార్డరే వస్తుంది అనమాట. అదంతా మొత్తం డెన్స్ ఫారెస్ట్. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతమైన అనుభవం అని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే వెళ్ళే రూట్ కానివ్వండి, ఆ ప్లేస్, అక్కడ చుట్టుపక్కల ప్లేస్ కానివ్వండి, నాకైతే చాలా నచ్చింది. నేచర్ లవర్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే నేచర్లో గడపడం బాగుంటుంది. అలా పిల్లలు లేచారు. లేచిన తర్వాత పిల్లలకి ఫుడ్ పెట్టేసి బయలుదేరిపోయాం అనమాట బొగతా.